బొంగరాల వెంకటమ్మ మొసంగి గ్రామం కొత్తలూరు శివార్లో భూమి 2 ఎకరాల భూమి ఉన్నది. ఆమె 2008లో కొనుగోలు చేయడం జరిగింది. 2008 నుంచి దాదాపు 2020 వరకు ఆమె కబ్జమే ఉన్నది. ఈ ధరణి ప్రాబ్లం వల్ల ఆ భూమి పోయి పక్క వాళ్ళ మీద పడడం జరిగింది. ఆ పక్క వాళ్ళ మీద పోయి పడడం జరిగింది. తిరుగుతున్న ఆఫీసు చుట్టూ నా భూమి ఇట్లా పోయిందయ్యా, ధరణి ప్రాబ్లం నాకు పోయింది, నాకు న్యాయం చేయని చెప్పి ఆఫీసు చుట్టూ తిరగడం జరుగుతుంది. ఆమె అప్పటి నుంచి న్యాయం చేయడం లేదు. తిరిగి ఆమె చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి. పాపం ఒక హ్యాండిక్యాప్టెడ్ ఒక దిగువ క్లాసు చెందిన వ్యక్తులు ఆ విధంగా మాకు చాలా ఇబ్బంది పడుతున్నది. ఎంఆర్ ఆఫీసు తిరిగినా కానీ మేడం ఏమంటున్నదంటే కబ్జమే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందుతుంది భూమి, మేము ఏం చేయాలని చెప్పి కండ చెప్పేస్తున్నామా. దయచేసి ఆమెకు న్యాయం చేసి ఆ 2 ఎకరాల భూమి ఆమె ఇప్పించగలరని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆమెకు కొనుగోలు చేసిన డాక్యుమెంట్ ఉన్నదన్న, అండ్ కొత్త బుక్కులు ఉన్నాయన్న. కొనుగోలు చేసిన డాక్యుమెంట్ ఆమెకు పుస్తకాలు, ఓల్డ్ పాత పుస్తకాలన్న 2008లో కొనుగోలు చేసిన బుక్. ఏమో 2008 కొనుగోలు చేస్తే బుక్ వచ్చింది, 2010లో వచ్చినది. దీని నెంబర్ గీడ అన్న, ఈ బుక్తో సహా నెంబర్ గీడ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నాయి. ఎంఆర్ ఆఫీసు తిరిగినా కానీ వీళ్ళు చేయడం లేదు. దయచేసి మేము కోరేది ఏంటంటే వీళ్ళ భూమి వీళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సింది నేను ఈ ఎంఆర్ఓ మేరను చాలాసార్లు అడగడం జరిగింది, మొర పెట్టుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదు. ఇది కొనుగోలు చేసిన డాక్యుమెంట్ సార్. ఇది ఇంతవరకు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఫీల్డ్ మీద పోయి ఎంక్వైరీ చేయడం లేదు. ఎవరైతే ఇప్పుడు పొజిషన్లో ఉంటారో వాళ్ళకే హక్కులు ఉంటాయి కానీ మీకు హక్కులు ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పేస్తూ ఉన్నది. ఎమ్మటి వాళ్ళకు న్యాయం చేసి అలా భూమి వాళ్ళకి ఇప్పించగలరని మీ మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్డ్ తిరగలేకపోతుంది ఆఫీస్ చుట్టూ. పాపం ఎంఆర్ఓలు కానీ పైసలు దాని చర్యలు తీసుకొని ఆమె న్యాయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. దీని దృష్టిగా మీరు పై వాళ్ళ దృష్టికి తీసుకోవాలని కోరుతా ఉన్నాను. 13 సంవత్సరాలు అవుతుంది కొని, ఇప్పటిదాకా చేసినాం. 2 సంవత్సరాలు ఇక్కడ తిరుగుతున్నాం. కొత్త పాస్ ఒకరు తీసుకొని రమ్మంటే ఇక నేను ఇస్తలేదు. మేడం తిరిగి దిమ్మర్ అవుతున్నా. ఏమైంది అసలు? ఇంకా పక్కలో దాని మీద పడ్డది, పక్కలో పడ్డది. ఏం చేయాలా సార్? ఇక నేను మాట్లాడలేను, రౌడ్ దాన్ని. ఇంకా నేను ఎక్కడ ఏం పని పోలేను, ఇంకేం చేయను సార్. ఇక